Hi Andy, this is Lakshmi from Mindex Solutions. Hello everyone. How are you? అందరూ ఎలా ఉన్నారు? సో యాక్చువల్గా నవేడేస్ లో గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ లో బయటకు వస్తున్నారు. సో ల్యాక్స్ లో బయటకు వస్తున్నాం. జాబ్ ఆపర్చునిటీస్ గురించి కూడా మనం అలానే వెయిట్ చేస్తున్నాం. జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో కూడా వెతుకుతున్నాం. ఈ గ్రాడ్యుయేట్స్ యాజ్ ఎ ఫ్రెషర్ కావచ్చు, లేదా యాజ్ ఎక్స్పీరియన్స్డ్ కావచ్చు, ఎలాగైనా కావచ్చు. సో జాబ్ గురించి మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడాల్సిన ఇన్ ద సెన్స్, సో ఆ జాబ్స్ కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి, మన స్కిల్ సెట్ మ్యాచ్ అవుతుందా లేదా, అగైన్ స్కిల్ సెట్ తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతాయా లేదా, సో మనం ఆ ఇంటర్వ్యూని ఎలా పర్ఫామ్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ మనకు యాక్చువల్గా ఇంటర్వ్యూలో కన్సిడరేషన్ అనమాట. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇయర్లీ ల్యాక్స్ లో మనకు గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తుండడం వల్ల కొంతమందికి ఈజీగానే, ఐ మీన్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ అకాడమిక్ పర్సంటేజెస్ కావచ్చు, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు వాళ్ళ కాలేజెస్ నుంచి, కొంతమంది మాత్రం చాలా వరకు ప్లేస్ అయిపోతారు. కానీ కొంతమందికి చాలా కష్టం అయిపోతుంది జాబ్ దొరకడం కూడా. అలాంటప్పుడు డిప్రెషన్కి లోన్ అవ్వడం, సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అప్పుడు మనం యాక్చువల్గా జాబ్ కావాలి అంటే, మన డ్రీమ్ జాబ్ లేదా టార్గెటెడ్ జాబ్ని మనము రీచ్ అవ్వాలి అంటే, సో వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్ట్రాటజీస్. కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ని మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలంటే యాక్చువల్గా మనము కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఏంటి ఆ కీ పాయింట్స్ అంటే, మన సెల్ఫ్ అసెస్మెంట్ ఎలా చేసుకుంటున్నాం, మన గురించి మనం ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం, మన టార్గెటెడ్ జాబ్ని ఎలా డిఫైన్ చేసుకుంటున్నాము. లైక్ ఏదైనా మనము సోషల్ వెబ్సైట్లో అయినా లేదా జాబ్ పోర్టల్లో మనం జాబ్ని సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రాటజీని ఎలా ఫాలో అవుతున్నాం, మన రెజ్యూమేని ఎలా బిల్డ్ చేసాము, సో అపీరెన్స్ ఎలా ఉంది రెజ్యూమేని యాడ్ అండ్ అడ్వాంటేజెస్గా మనం కవర్ లెటర్ని రాయాలి. కవర్ లెటర్ని రాసి ఆ కవర్ లెటర్ మన రెజ్యూమేని ఎంతగా ఇంపాక్ట్ చేస్తుంది. మనకు తర్వాత ఆన్లైన్లో కూడా జాబ్ సర్చింగ్ పోర్టల్స్ ఉంటాయి కదా, ఆన్లైన్లో మనం ఎలా జాబ్ సెర్చ్ చేస్తున్నాం, లేదా రెఫరల్స్ ద్వారా ఎలా వెళ్తున్నాము. సో మనం ఏదైనా జాబ్కి అప్లై చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అలాంటివి ఎలా ఉంటాయి. సో ఓవరాల్గా మన కన్క్లూజన్ ఏంటి, లేదు మనం ఇవన్నీ అయిపోయాయి, మనం ఒక జాబ్ని ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము, అలాంటప్పుడు మన జాబ్ స్టేటస్ గురించి కానీ, మన ఇంటర్వ్యూ స్టేటస్ గురించి కానీ ఇంటర్వ్యూవర్ని మనం కనుక్కోవాలన్నప్పుడు మన ఇంటర్వ్యూవర్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మ్యూచువల్గా షేర్ అయిందా లేదా అని, ఇలాంటివన్నీ కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ని ఫాలో అవ్వాల్సింది. సో ఫస్ట్ ఇంట్రడక్షన్కి వస్తే, సో యాజ్ అ ఫ్రెషర్ అవ్వచ్చు అంటే యాజ్ ఎక్స్పీరియన్స్డ్ అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు ద ఇంటర్వ్యూవర్. మనకు అవతల ఇంటర్వ్యూవర్ అయితే ఎవరున్నారో, సో మనము ఎఫెక్టివ్గా మన గురించి మనము ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాజ్ అ ఫ్రెషర్ అయితే రీసెంట్ గ్రాడ్యుయేట్ అని, యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ అయితే నాకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి, మీ ఫ్రెషర్ కీ స్కిల్స్, మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ యాడ్ అండ్ అడ్వాంటేజెస్ ఉంటే ఆ కీ స్కిల్స్ని మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు. లేదా ఎక్స్పీరియన్స్డ్ వచ్చామనుకోండి, నేను ఇన్ని ఇయర్స్ ఈ టెక్నాలజీస్ మీద చేశాను, ఇన్ని ఇయర్స్ ఈ కరెంట్ ఏ టెక్నాలజీ మీద చేశాను, నేను ఈ టెక్నాలజీస్ మీద చేస్తూ కూడా సో టెక్నాలజీ లేదా అప్డేట్ అవ్వాలనుకుంటున్నాను, అప్డేట్ అయ్యాను, సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మై స్కిల్స్ ఆన్ దట్ అని చెప్పేసి మనము ఎక్స్పీరియన్స్డ్గా ఎలా మన గురించి మనము ఎఫెక్టివ్గా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఇంటర్వ్యూవర్కి. సో ఇది ఒక పాయింట్. దీని తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే, మీరు దేని గురించి బలంగా అంటే జాబ్ని అప్లై చేసుకున్న తర్వాత మీ స్ట్రాంగ్గా మీరు దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. స్కిల్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన రెజ్యూమే మొత్తానికి మన పర్సనల్ ఇన్ఫో ఎంత ఇంటర్వ్యూవర్కి అవసరమో, మన స్కిల్ సెట్ అనేది 90% అంత అవసరం అనమాట. స్కిల్ సెట్ తర్వాత ఈ స్కిల్ సెట్ తోటి మనం జాబ్ రీచ్ అయిన తర్వాత కానీ, జాబ్ని సీక్ చేస్తున్నప్పుడు కానీ, మన కెరియర్ గోల్స్, ఆ పొజిషన్ని నీకు ఇచ్చినప్పుడు వాట్ యూ విల్ బి ద నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years, సో అని వాళ్ళు అడిగినప్పుడు మన కెరియర్ గోల్స్ గురించి మనము వాళ్ళకు సెల్ఫ్ అసెస్మెంట్ ప్లస్ పాజిటివ్గా మనము వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మనము
ఒక జాబ్కి అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే టార్గెటెడ్ జాబ్ ఉంటుందో ఆ టార్గెటెడ్ జాబ్ యొక్క డెఫినేషన్ అంటే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మ్యాచ్ ఎంతవరకు అవుతుంది, వర్క్ ఎన్విరాన్మెంట్ ఏంటి, కల్చర్ ఎలా ఉంటుంది, సో దాని మీద శాలరీ ఎంత ఇస్తున్నారు, ప్యాకేజ్, సో ఈ బెనిఫిషియల్ ప్యాకేజ్ ఎంత ఉంది, ఏ లొకేషన్లో మనకు జాబ్ అనేది ఉంది అని మనం డిఫైన్ చేసుకోవాలి. ఒకసారి మనం ఏదైనా అప్లై చేసుకున్నామంటే బ్లైండ్గా వెళ్ళి అప్లై కొట్టడం కాదు. సో అప్లై చేసుకునే కంటే ముందు ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. మనం క్రైటీరియా అంటే మనము సర్టైన్ జాబ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము, సర్టైన్ కంపెనీకి మనము ఆ జాబ్ గురించి అప్లై చేసుకుంటున్నాము అంటే సో ఇవన్నీ మీ స్కిల్ సెట్ ఏంటి, క్వాలిఫికేషన్ మ్యాచ్ ఏంటి, వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, లొకేషన్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ జాబ్ని అప్లై చేసుకోబోతున్నాము, ఎక్కడైనా పర్లేదా లేదా, సో పర్టికులర్గా ఇదే లొకేషన్ కోసమే చూస్తున్నామా, ఇవన్నీ మనము సో డిఫైన్ చేసుకోవాలి బిఫోర్ గోయింగ్ టు అప్లై. ఓకే, నెక్స్ట్ నెట్వర్కింగ్ ఎలా ఉండాలి. సో మీరు సోషల్ వెబ్సైట్లో సెర్చ్ చేస్తున్నారా, లేదా జాబ్ పోర్టల్స్లో సెర్చ్ చేస్తున్నారా, సో లేదా ఎక్కడైనా మీకు రికమెండేషన్స్ ఉన్నాయా, రెఫరల్స్ ద్వారా ప్లేస్ అవుతున్నారా, ఏదైనా జాబ్ మార్కెట్ ఆల్రెడీ అంటే కన్సల్టెన్సీస్ ద్వారా మీరు వెళ్తున్నారా, మీ స్కిల్ డెవలప్మెంట్ లెర్నింగ్ సెంటర్స్ ఉంటాయి అక్కడి నుంచి వెళ్తున్నారు, ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకొని అంటే ఎంత ఎఫెక్టివ్, ఎంత పవర్ఫుల్గా మనము నెట్వర్కింగ్ని మెయింటైన్ చేసి మనం జాబ్ సెర్చ్ చేస్తున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రెజ్యూమే అండ్ కవర్ లెటర్. మీ రెజ్యూమే ఎంత ఎఫెక్టివ్గా ఉంది. ఈ కవర్ లెటర్ అనేది యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఫర్ ద రెజ్యూమే. ఎందుకంటే మీ గురించి మీరు బ్రీఫ్గా బిఫోర్ గోయింగ్ టు ద రెజ్యూమేనే ఈ కవర్ లెటర్ అనేది డిఫైన్ చేస్తుంది. కవర్ లెటర్ అనేది జస్ట్ యాడ్ ఆన్ అడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ ఫర్ ద రెజ్యూమేకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అంటే రెజ్యూమేలోకి వెళ్ళి మీ నేమ్ ఎక్కడ ఉంది, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ స్కిల్స్ ఇలా కాకోకుండా ఈ కవర్ లెటర్లో ద బ్రీఫ్ ఇంట్రడక్షన్, మీ గురించి మీరు బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేసేసుకొని ఇందులో డిస్క్రైబ్ చేసుకుంటారు. రెజ్యూమే అండ్ కవర్ లెటరు సో ఎక్స్ట్రా పోర్షన్ అనమాట. రెజ్యూమే కంటే ఇది ఎక్స్ట్రా పోర్షన్ కవర్ లెటర్ అనేది. తర్వాత సో మనం ఇక్కడ చూపిస్తున్నట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ జాబ్ సెర్చ్ పోర్టల్స్ ఉన్నాయి. సో ఇందులో మనం సెర్చ్ చేసేటప్పుడు మీ స్కిల్ సెట్కి మ్యాచ్ అయ్యేటట్లు ఎంత ఎఫెక్టివ్గా కీవర్డ్ని సెర్చ్ చేసి మీరు ఫిల్టర్ చేస్తున్నారు. తర్వాత ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసుకున్న తర్వాత ఆ జాబ్ పోర్టల్ నుంచి మీకు అలర్ట్స్ వస్తున్నాయా లేదా, మీరు ఇచ్చిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము కాంటాక్ట్ అనేది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ పోర్టల్లో నుంచి అలర్ట్స్ వస్తున్నాయా లేదా, అలర్ట్స్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అది కూడా ఇంపార్టెంటే. సో ఎగ్జాంపుల్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ పోర్టల్స్ లైక్ నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్, మాన్స్టర్, ఇవన్నీ ఫేమస్ జాబ్ సెర్చ్ వెబ్సైట్స్ అనమాట. మీరు అక్కడికి వెళ్ళి మీ రెజ్యూమేని అప్లోడ్ చేసి మీరు జాబ్ సెర్చ్ అనేది ఫ్రీగా ఎఫెక్టివ్గా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ టిప్స్. ఇప్పుడు మీరు అప్లై చేస్తున్నారు, అప్లై చేసేటప్పుడు కొన్ని టిప్స్. ఈ టిప్స్ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు రెజ్యూమే అనేది ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ రెజ్యూమేలో మనము ప్లేస్ చేస్తుంటాం. దానికి కవర్ లెటర్ కూడా ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అనేది చేసాం ఆల్రెడీ. తర్వాత క్వాంటిఫైయింగ్ యువర్ అచీవ్మెంట్స్ అంటే మీరు అకాడమిక్స్ చదువుతున్నప్పుడు లేదా ఆల్రెడీ జాబ్ చేసి ఏదైనా అచీవ్మెంట్స్, ఏదైనా ప్రైజెస్ కానీ లేదా సర్టిఫికేషన్స్ కానీ సో మీరు ఆల్రెడీ అచీవ్ అయ్యి ఉంటే వాటిని హైలైట్ చేయడము. లైక్ కొన్ని కంపెనీస్ కొన్ని డెడ్ లైన్స్ ఇస్తాయన్నమాట. సో ఇక్కడి వరకే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి వాళ్ళు మాత్రమే, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలాంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేస్తాం. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వడము. సో టువర్డ్స్ దట్ జాబ్ మీరు ఏదైనాకైతే మీరు జాబ్ అప్లై చేసుకుంటున్నారో దాని యొక్క ఆ జాబ్ యొక్క ఆఫర్ గురించి లేదా ఆ జాబ్ నీడ్ గురించి మీరు ఎంత ఎంతూజియాజంగా వెయిట్ చేస్తున్నారు, ఎంత ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు, ఎంత పాజిటివిటీగా మీరు వెయిట్ చేస్తున్నారు అనేది మనకు అక్కడ ఉంటుంది. అది కూడా మీరు ఏ కంపెనీకి అయితే ఆ జాబ్ అప్లై చేసుకుంటున్నారో ఆ కంపెనీ గురించి అట్లీస్ట్ మినిమం రీసెర్చ్ అనేది మీరు ఉండాలి. సో తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్రూఫ్ రీడింగ్ అనేది ఎందుకంటామంటే సో మీ రెజ్యూమేలో మీరు కొన్ని వర్డ్స్ని ప్లేస్ చేసినప్పుడు
లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, గ్రామటికల్ మిస్టేక్స్ కావచ్చు, సో ఎక్సెట్రా ఏదైనా సెంటెన్స్ మిస్ మ్యాచ్ కావచ్చు, ఇలాంటివన్నీ చేసినప్పుడు సో దట్ విల్ బి నాట్ గుడ్ ఫర్ ద జాబ్ సీకింగ్. అంటే ఈ జాబ్ ఇంటర్వ్యూర్ కావచ్చు, రిక్రూటర్ కావచ్చు, అవన్నీ కరెక్ట్ గా అనిపించదు అనమాట. సో ప్రూఫ్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ క్రిటికల్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రూఫ్ రీడింగ్ అనేది. సో మీకు ఇప్పుడు సోషల్ వెబ్సైట్ లో కావచ్చు, లేదా సోషల్ వెబ్సైట్ ఎగ్జాంపుల్ లైక్ లింక్డ్ఇన్ కావచ్చు, మీ కనెక్షన్స్, మీరు ఆల్రెడీ మ్యూచువల్ గా కనెక్ట్ అయ్యి ఉంటారు, లేదా కొంతమందితో మీరు ఫాలో అవుతుంటారు. సో వాళ్ళని మీరు మీ కనెక్షన్స్ తోటి రీచ్ అవ్వండి. రీచ్ అవ్వడం అంటే సో అండ్ సో ఇయర్ లో నేను పాస్ అవుట్ అయ్యాను, సో అండ్ సో టెక్నాలజీస్ మీద నేను అప్గ్రేడ్ అయ్యాను, సో ప్లీజ్ లెట్ మీ నో ద ఎనీ జాబ్ ఆపర్చునిటీస్ అని మీరు రీచ్ అవ్వచ్చు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్, అందులో ఏం తప్పలేదు. బికాస్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అవర్ నెసెసిటీ అండ్ అవర్ నీడ్. ఎనీ ఆపర్చునిటీ అవతల నుంచి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎవరో ఒకరు హెల్ప్ అనేది చేస్తారనమాట. సో దట్టు ఇప్పుడు ఇవన్నీ చేసాం, బాగానే ఉంది. సో ఇంటర్వ్యూ కూడా ప్రాక్టీసింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలా ప్రాక్టీస్ చేశారంటే గూగుల్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి చాలా వరకు మనకు అప్లికేషన్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూ స్కిల్స్ ని నేర్చుకోవడానికి ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ అనేటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్. వీటన్నిటితో పాటు ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్ తో పాటు ఇంటర్వ్యూ స్కిల్స్ అనేటివి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ చూసాం కదా, ఇవన్నీ చూసిన తర్వాత అట్ లాస్ట్ సో జాబ్ సీకింగ్ కి మనకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఎటువంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలనేది డిస్కస్ చేసుకున్నాను కదా. సో ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో. డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే. సో దీని తర్వాత మనకు మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ కీ పాయింట్స్ చెప్పుకునేటప్పుడే డిస్కస్ చేశాను. ఆల్మోస్ట్ మనము ఇంటర్వ్యూ రౌండ్స్ అన్ని క్లియర్ చేసాము. చేసిన తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆఫర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు డు నాట్ ఫర్గెట్ టు సేవ్ ద ఎంప్లాయర్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ కాంటాక్ట్. అంటే మనకి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కావచ్చు, హెచ్ఆర్ రిక్రూటర్ కావచ్చు, లేదా ఐఎమ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఎవరైనా చెప్తే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, పోర్టల్స్ గురించి కానీ, లేదా ఏదైనా సోషల్ ఐడీస్ గురించి కానీ, కనెక్ట్ అవ్వడానికి జాబ్ స్టేటస్ లేదా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టేటస్ అడగడంలో తప్పు లేదు. అలానే కొన్ని కంపెనీస్ ఇమీడియట్ గానే చెప్పేస్తాయి. సో ఇమీడియట్ గా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెప్పేసి, కొన్ని కంపెనీస్ విల్ లెట్ యూ నో అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటాయి. కొన్ని కంపెనీస్ మాత్రము విత్ ఇన్ 1 or 2 days లో కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు, యుల్ గెట్ ద ఆఫర్ అని చెప్పి చెప్తారు. సో ఇలా డిఫరెంట్ వేస్ లో మనకు ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అటువంటి సమయంలో ఏ కంపెనీ నుంచి మీరు ఏ టైంలో ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారు అయిన తర్వాత డు నాట్ ఫర్గెట్ టు సేవ్ దేర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చారు. బికాజ్ వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలన్నా కూడా వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఆఫర్ తెచ్చుకున్నారు, కష్టపడ్డారు, ఇంటర్వ్యూ ఇచ్చారు, అన్నీ అయిన తర్వాత సో మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే సో యుల్ మిస్ ద ఆపర్చునిటీ. కరెక్ట్. సో అందుకోసమనే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర కరెక్ట్ గా ఉండాలి. ఓకే. సో దీస్ ఆర్ ద టిప్స్ అండ్ టెక్నిక్స్ టు గెట్ ద జాబ్ యాజ్ అ ఫ్రెషర్ అండ్ experienced. Thank you so much. Please do follow Mindex Solutions YouTube channel, like and share and subscribe. Thank you so much.